హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఈ వీడియోలో అయితే 13వ తేదీ అనగా రేపటి యొక్క వాతావరణ సూచన ఏ విధంగా ఉంది, మరి రేపు కాకుండా ఎల్లుండి కూడా ఎప్పుడైతే వర్షం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది అనంతపురం జిల్లాలో, వాటి యొక్క వివరాలు అయితే తెలుసుకుందామండి. ముఖ్యంగా 13వ తేదీ యొక్క వాతావరణ సూచన చూసినట్టయితే ఉదయం అంటే రేపు తెల్లవారుజామున 12 గంటల నుంచి అయితే 12 గంటల నుంచి అంటే రేపు మార్నింగ్ అండి, సాయంత్రం వరకు అయితే అంటే సాయంత్రం వరకు కాదు, మధ్యాహ్నం 12 వరకు అయితే ఎటువంటి వర్షపాతం అయితే అనంతపురం జిల్లాలో నమోదయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఇన్ కేసు వచ్చినప్పుడు కూడా చాలా వరకు మేఘావృతం ఉండొచ్చు, లేదా కొన్ని చోట్ల మాత్రమే అడపా కొద్దిగా ఎండ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి 1 గంట నుంచి అయితే 1, 2, 3, 4, 5, 6 గంటల సమయం అంటే మధ్యాహ్న 1 గంట సమయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే చాలా చోట్ల అనంతపురం జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉంది. కావున ముందుగా జాగ్రత్త పడగలరు. మార్నింగ్ అయితే చాలా వరకు అయితే చాలా 10 చోట్ల వర్షాలు అయితే లేవండి. ఒకవేళ ఇన్ కేస్ లైట్గా వస్తే తుంపర లేదా కొద్ది ప్రాంతాల మాత్రమే చిన్న తేలికపాటి వర్షాలు వచ్చే అవకాశం ఉంది రేపు ఉదయం. మరి మధ్యాహ్నం నుంచి అయితే 6 గంటల వరకు ఉండి, మధ్యాహ్నం 1 గంట నుంచి 6 గంటల వరకు అయితే కొద్దిగా వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది అనంతపురం జిల్లాలో, చుట్టుపక్కల అనంతపురం చుట్టూగాను అనంతపురం జిల్లా మొత్తం అండి. అదేవిధంగా ఎప్పుడెప్పుడు వర్షపాతం ఉంది, ముఖ్యంగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో మనకు 15, 16, 17 దాకా అయితే వర్షాలు ఉన్నాయంటున్నారు. మరి వాటి వివరాల్లోకి వెళ్ళినట్టయితే 13వ తేదీ అంటే రేపు కూడా వర్షం ఉంది. అదేవిధంగా 15వ తేదీ కూడా వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉందండి. 14వ తేదీ అయితే చాలా వరకు తుంపర్లు మాత్రమే పడవచ్చు, అధిక వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం లేదు ప్రస్తుతంకి వచ్చిన వెదర్ రిపోర్ట్ ప్రకారం. అదేవిధంగా 16వ తేదీ అయితే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కువగా. మరి 16వ తేదీ చూసినట్టయితే చాలా వరకు అయితే వర్షం వచ్చే అవకాశం లేదండి. 17వ తేదీ కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క టైం టేబుల్ను చూసుకుని ఒకసారి గమనించగలరు. మీ యొక్క పనులు ఏవైనా ఉన్నా ప్లాన్ చేసుకోగలరు. వాటి కోసమే ముఖ్యంగా ఈరోజు ఈ టైంలో వీడియో చేయడం జరుగుతుంది. ఎప్పుడు 13వ తేదీ, 15వ తేదీ, 17 అంటే రేపు 15, 17 వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ వర్షపాతం లేని రోజు కొద్దిగా ఏమైనా పనులు ఉంటే చేసుకోగలరు. అదేవిధంగా ఒకవేళ ఇన్ కేసు వచ్చినప్పుడు కూడా చిన్న తుంపర కొద్ది చోట్ల మాత్రమే లైట్గా వచ్చే ఛాన్స్ ఉందండి 14వ తేదీ మరియు 16వ తేదీ. మరి ముఖ్యంగా 13, 15, 17వ తేదీలో అయితే చాలా చోట్ల అయితే వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. కావున ప్రతి ఒక్కరూ గమనించి చూసుకోవాలి. మీ పనులు ఏమైనా ఉన్నప్పటికీ తోటల్లో కావచ్చు, లేదా ఇంకా పనులు చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా రేపటి వీడియోలో అయితే మనం రేపటికి సంబంధించి ఎన్ని గంటల సమయం నుంచి వర్షం వస్తుంది అన్న యొక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇచ్చాము. మరి 15వ తేదీ, 17వ తేదీ యొక్క ఏ టైంలో వర్షం వచ్చే అవకాశం ఉందో 13వ తేదీ రేపు ఎల్లుండి ఖచ్చితంగా అయితే వీడియో చేయడం జరుగుతుందండి. ఏ రోజుకి ఆ రోజు అయితే ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మనం ఈ వీడియోలో ఈ ఛానల్లో అంటే మన ఛానల్లో వెదర్కి సంబంధించిన వీడియో కూడా చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయగలరని కూడా ఆశిస్తున్నాను. ధన్యవాదములు.